హాయ్ అండి. నేను డైనమిక్‌కి సంబంధించిన ఢిల్లీలో జరిగిన ఇంటర్వ్యూ గట్టా నేను మీకు అన్నీ పెట్టాను కదండీ! నేను ఏ విధంగా ఫస్ట్ ఇంటర్వ్యూకెళ్ళాను, ఏ విధంగా అటెండ్ అయ్యాను, ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారో అయన్నీ నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఖచ్చితంగా చెప్తానండి. డబ్బులు తక్కువయ్యే విధంగా కూడా నేను చెప్తాను ఎలాగెళ్ళాలి ఏంటనేది. డబ్బులు ఎక్కువ అయ్యేది ఉంది, తక్కువ అయ్యేది ఉంది. నేను ఏ విధంగా వెళ్ళాలో మీకు అన్ని అప్‌కమింగ్ వీడియోస్‌లో ఖచ్చితంగా నేను చెప్తానండి నేను. ఏ విధంగా వెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్‌లు కావాలి అయన్నీ చెప్తాను. వీసా వచ్చిన తర్వాత మీకు కన్సల్టెన్సీని అడిగితే వాళ్ళు 15 రోజుల్లో నీకు వీసా వచ్చేస్తదమ్మా కంగారు పడకన్నారు. ఇప్పటికే లేట్ అయింది సార్ అంటే, లేదు లేదు ఖచ్చితంగా వస్తుంది నీకు వీసా, అన్నీ అయిపోయింది, వీసా అప్లై చేసాం కదా నీకు వీసా వచ్చేస్తదన్నారు. నేనేం చేశానంటే సర్లే అని చెప్పేసి ఖాళీగా ఉన్నామని చెప్పేసి మేము మా కుటుంబ సభ్యులు సరదాగా మా దగ్గరలో ఉన్న బీచ్‌కి వెళ్దామని చెప్పేసి బీచ్‌కొచ్చాం. బీచ్‌కొస్తే నేను ఇంటి దగ్గర నుంచి పార్సెల్ తెచ్చేసుకుందాం బిర్యానీ పార్సెల్ అన్నాం. లేదు లేదు మా వోళ్ళు వండుకుందాము, వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అది ఇది అని చెప్పేసారు. అక్కడే వండుకుందాం అని చెప్పేసి మా వోడు చాలా బాగా చేశాడు. అదే వండుతున్నాడు, కుకింగ్ బాగా చేస్తున్నాడు. అయితే సరదాగా వండుకోవడం, అక్కడే తినడం, అన్నీ నలుగురు కలిసి వండుకోవడం గట్టా చాలా బాగుందండి. మాకు ఏదో ఏదో చాలా ఆహ్లాదం అనిపించింది సముద్రం ఒడ్డున గట్టా వండుకోవడం. సర్లే అందరికీ సర్వ్ చేసాడు. నిజంగా చాలా టేస్ట్ వచ్చిందండి ఇది. చాలా బాగుంది. ముక్క బాగా ఉడకడం, అన్నీ ఉప్పు, కారం, మసాలా అన్నీ సమానంగా సరిపోవడం బట్ట చాలా బాగుందండి. సరదాగా ఇంక తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత బీచ్‌లోకి వచ్చాం. బీచ్‌లో అందరూ కాసేపు స్నానాలు గట్టా చేసి అందరం కూడా స్నానాలు చేసి చాలామంది వచ్చారండి. కాకపోతే కొద్దిగా దూరంలో ఉన్నారు జనం. మేమందరం కూడా స్నానాలు చేసేసి సరదాగా తర్వాత మేము ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి. మీకు నెక్స్ట్ వీడియోలో అన్నీ చెప్తాను.